నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సక్సెస్ఫుల్గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒకానొక సమయంలో సూపర్ 8 నుంచే టీమిండియా ఇంటి బాట పడుతుంది, ఇక సెమీఫైనల్కు వెళ్ళదు అని చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ అందరి నోళ్లు మూయించింది టీమిండియా సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్తో. కానీ ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ అనే విధంగా సెమీఫైనల్ మార్చ్ 5వ తారీఖున ఇంగ్లాండ్తో ఉంది. ఇంగ్లాండ్తో మరి మన టీమిండియా బౌలింగ్ సరిపోతుందా? ఎలాంటి ప్లాన్స్ అప్లై చేయాలి ఇంగ్లాండ్ పైన? సెమీఫైనల్లో గెలవాలంటే టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి? ఈ విషయం పక్కన పెడితే మరి జరిగిన మ్యాచ్ పైన మరి హార్దిక్ పాండ్యా గురించి, అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి, టీంలో కొంతమంది ప్లేయర్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నాకౌట్ మ్యాచ్లో సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు, అందరూ చేతులు ఎత్తేశారు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు ఉన్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, టీమిండియా అయితే సెమీఫైనల్కి దూసుకెళ్ళింది. ఈ సెమీఫైనల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటారు సార్ టీమిండియా? ప్రధాన కారణం నన్ను అడిగితే ఒకటి కాదు, రెండు చెప్తాను కారణాలు. ఒకటి ఏంటంటే ది సూపర్లేటివ్ నాక్ బై సంజు శాంసన్ ప్రాబ్లీ ప్లేడ్ హిస్ బెస్ట్ నాక్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అదొకటి. రెండోది బుమ్రా వేసిన సెకండ్ స్పెల్. బుమ్రా ఒకే ఓవర్లో హెడ్మైర్ని, రోస్టన్ చేసిన ఇద్దరిని అవుట్ చేశాడు. అది కూడా మ్యాచ్ని ఇండియా వైపు తిప్పింది. ఆ రెండు ఫ్యాక్టర్స్ మనకి బాగా పనిచేసిందని చెప్పాలి. బుమ్రా ట్విన్ స్ట్రైక్, ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీయడం, దానివల్ల ఏంటంటే మనం వెస్టిండీస్ స్కోర్ 200 దాటకుండా జాగ్రత్త పడ్డాం. తర్వాత ఒక వికెట్స్ పడుతున్నా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రన్స్ చేయకుండా చివరి దాకా నిలబడి, ఓపెనర్గా వచ్చి చివరి దాకా నిలబడి ఒక విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ ఇన్నింగ్స్, ఈ 2 కారణాలతో మనం సెమీఫైనల్కి వెళ్ళాం. దేర్ ఆర్ సర్టన్ మూమెంట్స్, వెస్టిండీస్ బాగా రన్స్ చేస్తున్న టైంలో కానీ, అలాగే మనం 2 వికెట్లు 41 దగ్గర ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయినప్పుడు కానీ మనకేమనిపించిందంటే ఈ మ్యాచ్ ఓడిపోతుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఇది డూ ఆర్ డే మ్యాచ్, మనకు తెలుసు, వర్చువల్ నాకౌట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో మన పొజిషన్ కాస్త ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు, కానీ సంజు బ్రిలియన్స్ వల్ల మనం ఈ మ్యాచ్ గెలిచాం. మీరు విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్ అని చెప్తున్నారు. సంజు శాంసన్ కూడా మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ దగ్గర నుంచి, రోహిత్ శర్మ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది. నిజంగా విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడా సార్? అంటే ఆడుతున్నంతసేపు అదే ఇన్నింగ్స్ అలానే అనిపించాడా? ఎక్కడ సింగిల్ తీయాలి, ఎక్కడ షాట్ కొట్టాలి, చూస్తున్నంతసేపు అలానే అనిపించింది ఆ మ్యాచ్? ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ చేజ్ ని ఎలా చేస్తాడంటే డీప్ గా తీసుకెళ్తాడు, తర్వాత రిస్క్ తీసుకోకుండా ఆడతాడు విరాట్ కోహ్లీ. షార్ట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపెకబుల్ గా, ఇమ్మాక్యులేట్ గా ఉంటుంది. ఇదే రకంగా సంజు ఆడాడు. సంజు గతంలో ఏంటంటే స్టార్ట్ తీసుకునేవాడు, మంచి స్టార్ట్ చేసేవాడు, 2-3 4లు, ఒక 6 కొట్టేవాడు. తర్వాత ఏంటంటే ఆ స్టార్ట్ దొరికినా కూడా ఒకడేదో కాస్త ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అవుతుండేవాడు. కానీ ఈసారి అలా కాకుండా చాలా మెచ్యూర్డ్గా అతను ఆడి, ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బాల్ మెరిట్ ప్రకారం షాట్స్ కొట్టడం, ఎక్కడ లూజ్ బాల్ దొరుకుతుందో దాన్ని బౌండరీకి తరలించడం, సింగిల్స్ డబుల్స్ తీయడం, చివరి దాకా నిలబడడం, రిస్క్ అస్సలు తీసుకోలేదు. ఛాన్స్లెస్ నాకు అది, ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు అతను. ఫ్రమ్ ద బాల్ 1 అతను బాల్ని మిడిల్ చేస్తూ వచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా అతను ఏమాత్రం ప్రెషర్ ఫీల్ కాలేదు. సో విరాట్ కోహ్లీ లాగా ఆడడం అదే కదా. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడుతూ చివరి దాకా నిలబడి మ్యాచ్ని గెలిపిస్తాడు. అలాగే సంజు శాంసన్ ముఖ్యంగా ఈవెన్ 28th ఓవర్లో కూడా 7 runs కావాలంటే అంత ఈజీ ఏం కాదు అది. ఫస్ట్ 1 or 2 balls కానీ డాట్ బాల్స్ అయితే ప్రెషర్ పెరుగుతుంది. కానీ అలా కాకుండా 28th ఓవర్లో గేర్ మార్చి ఫస్ట్ బాల్ ఒక 6 కొట్టడం, తర్వాత మళ్ళీ ఒక బౌండరీ కొట్టడం ఏంటంటే మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా, లాస్ట్ ఓవర్ టెన్షన్ లేకుండా చాలా స్మూత్ గా అతను చేజ్ ని కంప్లీట్ చేశాడు. సో దట్స్ వై వీఆర్ కంపేరింగ్ హిమ్ విత్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎంత గొప్ప చేజ్ మాస్టర్ మనకు తెలుసు. అంత కంపారిజన్ చేయగలుగుతున్నాం అంటే ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. సార్, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాక విరాట్ కోహ్లీ లాంటి ఒక చేసింగ్ ప్లేయర్ ఇక టీమిండియాకు దొరకడు. అయిపోయింది టీమిండియా పరిస్థితి. టీ20లో వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్లోనే గెలిచారు, సెకండ్ బ్యాటింగ్లో చేసింగ్ ఆడి గెలవరు అని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. విమర్శలు కూడా చేశారు ప్లేయర్స్ని. సరిగ్గా తర్వాత నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో, ఒక మ్యాచ్లో చేసింగ్ బాగా ఆడారు, మళ్ళీ ఇంకో మ్యాచ్లో ఇక నాకౌట్ మ్యాచ్, ఇంకా డూ ఆర్ డై, ఇది గెలిస్తేనే సెమీఫైనల్కు పోతాము అనే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ స్కోర్ కూడా బ్రేక్ చేశాడు, 82 runs చేసింగ్లో. అంటే ఇదంతా జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక 4-5 daysలో జరిగింది సార్. అంటే ఎలా అనిపిస్తుంది సంజు గురించి, ఇంకా ఎలా అనిపిస్తుంది మీకు? వన్ థింగ్ ఏంటంటే ఈ టీంతో బాగా ఎట్లా అంటే, ఈ టీంలో ప్రతి మ్యాచ్లో ఒకరు మనకి సేవియర్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్,
తర్వాత ఇషాన్ కిషన్, మరొక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, నెదర్లాండ్స్ ఆడినప్పుడు శివం దుబే, ఇలా ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే మనకి టీంలో అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. అట్లీస్ట్ బ్యాటింగ్ ఫ్రంట్లో, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మనం ఒక్కరి మీద డిపెండ్ కావట్లేదు. మనకి ఏంటంటే మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ బ్యాటింగ్ లైనప్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇదేంటంటే T20 ఫార్మాట్లో కొన్ని ఛాన్సెస్ తీసుకోవాలి. ప్రతిసారి మీరు క్లిక్ అవ్వాలన్న నమ్మకం ఉండదు. ఎవరు కూడా క్లిక్ గారు, కంటిన్యూస్గా బాగా ఆడడం అనేది ఉండదు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనకి ఒక్కొక్క మ్యాచ్లో ఒక హీరో ఎమర్జ్ కావడం, మనకి మంచి విజయాలు అందించడం మనం చూసాం. సో ఐ థింక్ దిస్ వే మన టీం మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెమీఫైనల్లో కూడా మనం బాగా ఆడతారు, ఫైనల్లో కూడా బాగా ఆడతారు. ఇంకా సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే దాదాపు 11 ఏళ్ళ నుంచి అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఎప్పుడు అతను టీంలో రెగ్యులర్ కాలేదు. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్, ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్. కానీ అతని స్వయంకృతాపరాధం మన సెలెక్టర్స్ ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చెప్పి హ్యాష్ టాగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అతనికి బోల్డంత ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఏంటంటే అతని స్వయంకృతాపరాధం ఉంది. సెలెక్టర్స్ కూడా అతనికి లాంగ్ రన్ ఇవ్వకపోవడం అని కూడా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక డిఫైనింగ్ నాక్ ఆడాడు. గతంలో అతనికి 3 T20 ఇంటర్నేషనల్ 100s ఉన్నాయి. కానీ అవి కాస్త నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక నాకౌట్ మ్యాచ్ లో, వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ కైండ్ ఆఫ్ ఎ మ్యాచ్ లో అతను ఆడిన ఇన్నింగ్స్, మరొక వైపు ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. నెక్స్ట్ బెస్ట్ స్కోర్ వాజ్ తిలక్ వర్మస్ 27. అలాంటి సిచ్యుయేషన్ లో అతను చివరి దాకా నిలబడి స్మాల్ పార్ట్నర్షిప్స్, 1 పార్ట్నర్షిప్ విత్ సూర్యకుమార్ యాదవ్, 1 విత్ తిలక్ వర్మ, 1 విత్ హార్దిక్ పాండ్యా, చివరి దాకా చేజ్ ని అతను కంప్లీట్ చేయడం, అలాంటి టెన్షన్ లేకుండా. అంటే రన్ రేట్ కూడా ఈ ఆల్వేస్ ఎన్ష్యూర్డ్ దట్ రన్ రేట్ వాజ్ విచ్ ఇన్ ద రీచ్. రన్ రేట్ ఎప్పుడు మన చేయి దాటిపోకుండా జాగ్రత్త పడ్డాడు. మనకి ఎప్పుడు 11.5 దాటలేదు రన్ రేట్, ఆస్కింగ్ రేట్ ఎప్పుడు కూడా. సో ఆ రన్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ ఓవర్కి ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో ఒక బౌండరీ కొడుతూ, అతను కొట్టినా వేరే వాళ్ళు కొట్టినా, సో చాలా స్మూత్గా చేజ్ని తీసుకెళ్ళాడు. సో వెరీ మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. అందుకే తర్వాత గౌతమ్ గంభీర్ కూడా అతను చాలా మెచ్చుకున్నాడు. ఈజ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. కానీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ మనకు తెలుసు, అతని టాలెంట్ మనకు తెలుసు. కానీ ఆ టాలెంట్కి తగిన జస్టిస్ చేయలేదు అతనికి. చాలా కొన్నిసార్లు ఛాన్సెస్ ఇచ్చినా కూడా అతను ఆ మెంటల్ బ్లాక్ అనండి, లేకపోతే టీంలో తన ప్లేస్ విషయంలో ఉన్న అన్సర్టనిటీ, అవన్నిటి వల్ల, సెల్ఫ్ డౌట్ వల్ల అతను చాలాసార్లు ఫెయిల్ అవ్వడం మనం చూసాం. కానీ ఇక్కడ ఇతని ఆడిన ఇన్నింగ్స్ తర్వాత అతను కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్డినరీ ఇన్నింగ్స్ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ఆఫ్ దట్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ ఇండియా. సార్, నిన్నటి ఇన్నింగ్స్ సంజు శాంసన్ది చూసాక ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ధోని లాంటి కామ్నెస్, రోహిత్ శర్మ లాంటి కొంచెం లేజినెస్ తోటి పవర్ఫుల్ హిట్టింగు, అలాగే ఎట్ ఏ టైం చేజింగ్ లైకే విరాట్ కోహ్లీ. ఒక స్కోర్ని విరాట్ కోహ్లీ లాగా చేజ్ చేశాడు, 3 కనిపించారు ఒకటేసారి సంజులో అని. అంటే చెప్తున్నారు ఈ ఓపెనర్ లాగా స్టార్ట్ ఏమో రోహిత్ లాగా, తర్వాత చేజ్ విరాట్ కోహ్లీ లాగా, ఫినిష్ ధోని లాగా. సో ఇవన్నీ సోషల్ మీడియాలో చెప్తారు. బట్ ఓవరాల్ గా ఎవరితో పోలికలు అవసరం లేకుండా సంజు శాంసన్ కి తగిన ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ లో ఇంత టాలెంట్ ఉందని మనకు తెలుసు. సో రియల్ సంజు శాంసన్ మనకి బయటపడ్డాడు. ఎందుకంటే సంజు శాంసన్ విషయంలో మనం అనుకున్నది ఏంటంటే, అతనికి టాలెంట్ ఉంది కానీ అవకాశాలు కూడా ఇచ్చారు, కానీ అతను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు టీంలో రెగ్యులర్. సో అలాంటప్పుడు అతను మరొక అంబటి రాయుడు లాగా అయిపోతాడు. అంబటి రాయుడు కూడా ఇదే రకంగా ఏంటంటే అతనికి సరైన టైంలో ఛాన్స్ రాకపోవడం, కొన్నిసార్లు అతని టీంలో తీసేయడం. సో విల్ హీ బికమ్ అనదర్ అంబటి రాయుడు అనే ఒక ఫీలింగ్ మనకి ఇన్ని రోజులు కలిగింది. కానీ ఈ ఇన్నింగ్స్ తర్వాత అన్ని పటాపంచలేని సంజు శాంసన్ 31 years, నాట్ వెరీ యంగ్. బట్ ఈవెన్ సూర్యకుమార్ స్టార్టెడ్ హిస్ కెరియర్ at 30. అలాంటప్పుడు సంజు శాంసన్ ఇక్కడి నుంచి ఒక డిఫరెంట్ సంజు శాంసన్ చూస్తాం. రెగ్యులర్ ప్లేయర్ ఇన్ ఇండియా, కీపర్ బ్యాట్స్మెన్ గా ఈ ఫార్మాట్ లో. మిగతా ఫార్మాట్ లో రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఉన్నారు మనకి, ఇషాన్ కిషన్ ఇస్ గుడ్ కీపర్. బట్ ఈ ఫార్మాట్ లో అతను తన ప్లేస్ ని చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఈ విషయంలో మనం కోచ్ గంభీర్ కూడా వీ హ్యావ్ టు గివ్ హిమ్ క్రెడిట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే జింబాబ్వే మీద అతని టీంలోకి తీసుకురావడమే కాకుండా అతనికి కీపింగ్ గ్లౌస్ ఇచ్చారు. అంటే ఇషాన్ కిషన్ అంత సక్సెస్ అవుతున్నాడు, అతనికి ఆ పక్కన పెట్టి కీపింగ్ ఇవ్వడం అర్థం ఏంటో, ఒక మ్యాచ్ కోసం కీపర్ని మార్చరు. సో ఎప్పుడైతే అతను కీపింగ్ కూడా చేయించారో అతనికి టీం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వీఆర్ గోయింగ్ టు బి ది కీపర్ ఫర్ ఇండియా ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్. వరల్డ్ కప్ లో మనం ఆడబోయే మిగతా మ్యాచ్లకి నువ్వే కీపర్ గా ఉంటావు, ఫెయిల్ అయినా పర్లేదు, కీపర్ గా నీ ప్లేస్ గ్యారంటీ అని చెప్పి అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ హ్యాస్ వర్క్ వండర్స్ విత్ హిమ్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే టీం ఇచ్చారో, టీం నుంచి దొరికిన కాన్ఫిడెన్స్ తో ఏంటంటే అతను లాస్ట్ మ్యాచ్ లో జింబాబ్వేతో 24 runs చేసిన
అతను చాలా మంచి స్టార్ట్ అందించాడు. దానివల్ల మన పవర్ ప్లేలో 18 రన్స్ వచ్చినాయి. సో పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చింది కాబట్టి మనం 250+ స్కోర్ చేయగలిగాం అగేన్స్ట్ జింబాబ్వే. సో సంజు శాంసన్ ఒక డిఫరెంట్ సంజు శాంసన్ ని వరల్డ్ కప్ లో చూస్తాం. అతనికి ఒక బ్రేక్ త్రూ సిరీస్ కానీ బ్రేక్ త్రూ టోర్నమెంట్ ఒకటి ఉంటుంది. అది దిస్ ఇస్ బ్రేక్ త్రూ టోర్నమెంట్ అని చెప్పి మనం అనుకోవాలి. సార్ చాలా రేర్ ప్లేయర్స్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము నాకౌట్ మ్యాచ్లు, గ్రూప్ మ్యాచ్లకు సంబంధించి, తర్వాత సూపర్ 8, తర్వాత సూపర్ 8లో నాకౌట్ మ్యాచ్లు, ఏదో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతున్నారు. నాకౌట్ మ్యాచ్ వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. ఒక మ్యాచ్ ఆడిన వాళ్ళు ఇంకో మ్యాచ్ ఆడట్లేదు, కంటిన్యూగా పర్ఫామ్ చేయట్లేదు. దానిపైన మీరు ఏం చెప్తారు సార్? అదే ఈ ఫార్మాట్ లో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ కన్సిస్టెన్సీ. ప్రతి మ్యాచ్ లో అందరూ బ్రహ్మాండంగా ఆడేయాలని అనుకోవడానికి లేదు. మరి వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ చూడండి, లుక్ వెరీ గుడ్, 2 బౌండరీలు కొట్టాడు. 3వ షాట్ కొట్టే ప్రయత్నంలో డీప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ ఛాన్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం పెద్ద స్కోర్ చేయాలి, పెద్ద స్కోర్ ఫేస్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టాలంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ ఛాన్సెస్ తీసుకున్నప్పుడు అన్నిసార్లు కలిసి రావు. ఫర్ దట్ మ్యాటర్ తిలక్ వర్మ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. తిలక్ వర్మ ఆడిన చిన్న క్యామియో ఇన్నింగ్స్ 27 రన్స్ అతను చేసింది, కానీ చాలా క్విక్ గా చేశాడు. దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్ మన వైపు టిల్ట్ అయింది. తిలక్ వర్మ సంజు శాంసన్ పార్ట్నర్షిప్, బ్రీఫ్ పార్ట్నర్షిప్ అయినా, అలాగే సూర్యకుమార్ యాదవ్ అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోయినా హీ హ్యాడ్ 58 రన్స్ పార్ట్నర్షిప్ విత్ సంజు శాంసన్. సో ఇవన్నీ లిటిల్ కాంట్రిబ్యూషన్స్. ఒక్కరు బాగా ఆడి మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగితే, 20s 30s కాంట్రిబ్యూట్ చేయగలిగితే మనం అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎ టీమ్ గేమ్. ప్రతి మ్యాచ్ లో ప్రతి ఒక్కరు బాగా ఆడాలి, 50, 60 కొట్టాలి, సెంచరీలు కొట్టాలి ఏం రూల్ ఏం లేదు. ఇప్పుడు షాహిబ్జాదా ఫర్హాన్ 2 సెంచరీలు కొట్టాడు పాకిస్తాన్ వుడ్ నాట్ ఈవెన్ క్వాలిఫై ఫర్ ది సెమీస్, ఎందుకంటే మిగతా వాళ్ళు అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. మన టీంలో అలా కాదు, ఒకరు బాగా ఆడినా మిగతా వాళ్ళు ఫెయిల్ అయినా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉంటున్నాయి. ఆ కాంట్రిబ్యూషన్స్ వల్ల మనం ప్రతి ఒక్కరు సరిగ్గా ఆడకపోయినా, అభిషేక్ శర్మ చాలా వరకు ఫెయిల్ అయినా మనం దాన్ని నెట్టుకు రాగలుగుతాం, ఎందుకంటే ఒకరు కాకుండా ఒకరు పెర్ఫామ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఆ స్మాల్స్ లిటిల్ క్యామియోస్ ఆడడం వల్ల వీఆర్ మేనేజింగ్ టు విన్ మ్యాచెస్. అందుకే అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సార్ డూబే కూడా కొట్టిన 2 4లు కూడా చాలా ప్లస్ అయ్యారని చర్చ నడుస్తుంది. అది మన కోచ్ గౌతమ్ గంభీర్ అదే మాట చెప్పాడు, ఏంటంటే 97 బై సంజు శాంసన్ ఎంత ఇంపార్టెంటో, దూబే ఆ 19th ఓవర్లో కొట్టిన 2 4 కూడా అంతే ఇంపార్టెంట్. ఆ 2 4 ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడ ఆ టైంలో ఓకే ఫుల్ టాస్లు వచ్చినాయి, యార్కర్ కోసం ట్రై చేశాడు. ఫుల్ టాస్ అయినా ఫుల్ టాస్ కూడా బౌండరీకి తరలించాలి. కొన్నిసార్లు ఫుల్ టాస్ కూడా డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలో పెడతారు. అలా కాకుండా అప్పుడే వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగా ఏ బ్యాట్స్మెన్ అయినా సెటిల్ అవ్వాలి. ఒక 3-4 బాల్స్ ఆడితే అతనికి కాస్త కండిషన్ అర్థం అవుతుంది, పిచ్ కండిషన్ అర్థం అవుతుంది, బాల్ మిడిల్ చేయగలుగుతాడు. అలాగే వచ్చి రావడంతోనే బౌండరీలు కొట్టడం అంటే అదేంటంటే ఫినిషర్ గా రింకు కానీ శివం దుబే కానీ టీం అసైన్ చేసిన రోల్ ఏంటంటే ఫ్రమ్ బాల్ 1 యూ షుడ్ గో ఫర్ ద షాట్స్. ఆ షాట్స్ రావడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయగలడం, ప్లానింగ్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఒకటి, ఎగ్జిక్యూట్ చేయగలడం. సో దోస్ 2 బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే మీకు ఫైనల్ ఓవర్లో టార్గెట్ 7 రన్స్ అయింది, అది ఈజీ అయింది. అలా కాకుండా ఫైనల్ ఓవర్లో ఒక 13-14 రన్స్ చేయాల్సి వస్తే వెస్టిండీస్ బౌలింగ్ వీక్ గా ఉన్న ఏమన్నా సరే దట్ వుడ్ హావ్ బికమ్ వెరీ డిఫికల్ట్. మీరు ఫైనల్ ఓవర్లో కనుక ఫస్ట్ 2-3 బాల్స్కి ఒక బౌండరీ రాకపోయినా, 1-2 డాట్స్ బాల్స్ వచ్చినా కూడా ఆ బ్యాట్స్మెన్కి, ఈవెన్ సంజు శాంసన్ లాంటి సెటిల్డ్ బ్యాట్స్మెన్ కూడా బౌల్ అంత ప్రెషర్ ఉండేది. కానీ ఆ ప్రెషర్ లేకుండా ఆ 2 బౌండరీలతో వచ్చి రావడంతోనే ఆ 2 బౌండరీలు కొట్టడం శివం దుబే, దట్ వాజ్ ఎక్సలెంట్ నిజంగా. దానివల్ల మనకు ప్రెషర్ లేకుండా శివం దుబే ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ లైక్ దట్. మనం నెదర్లాండ్స్ ఆడిన ఇన్నింగ్సే కాదు, అంతకుముందు లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా అతని నుంచి ఇలాంటి చిన్న కాంట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయి. అనవసరంగా లాస్ట్ మ్యాచ్ లో అతను జింబాబ్వేతో అతను బౌలింగ్ వేసి 46 రన్స్ ఇచ్చాడు, నో బాల్స్ వేసాడు, వైట్స్ వేసాడని అతని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అతను టీంలో తీసేయాలని కూడా అంటున్నారు. అంతకుముందు నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్ లోనే అతను ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అది మర్చిపోయి ఏదో బౌలింగ్ లో ఒకసారి కొన్నిసార్లు అది కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు కూడా ఈజీగా షాట్స్ కొట్టారు. సో దాన్ని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా అతని మీద విపరీతమైన ట్రోల్ చేయడం, అది చాలా టాక్సిక్ బిహేవియర్ ఫ్రమ్ సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్. బట్ శివం దుబే వాళ్ళందరి నోళ్లు ఆ 2 బౌండరీలతో ముయించాడని చెప్పాలి. మొత్తంగా ఇది సమిష్టి విజయం అని చెప్పుకోవచ్చా సార్? సమిష్టి విజయం డెఫినెట్ గా. కొంత మన బౌలింగ్ లో కొంత ఇబ్బంది అనిపిస్తుంది, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్. 2 విషయాలు, వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇస్ నెంబర్ 1 బ్యాటర్. మీరు T20 వరల్డ్ ర్యాంకింగ్స్ తీసుకుంటే T20 ఇంటర్నేషనల్స్ లో నెంబర్ 1 బ్యాటర్ అతను ఇప్పటికీ కూడా. అలాగే వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలర్, ప్రపంచంలో నెంబర్ 1 బౌలర్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. కానీ వీళ్ళిద్దరు కూడా మనం ఆశించే, వీళ్ళిద్దరి మీద చాలా హోప్స్ పెట్టుకుని వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యాము.
కానీ నిన్న వీళ్ళిద్దరి ఫస్ట్ వికెట్ వరుణ్ చక్రవర్తే కదా సార్ తీసింది. వికెట్ తీస్తే రన్స్ ఎన్ని ఇచ్చాడు చూడండి మీరు. ఉమ్, మీరు ఒక వికెట్ తీయడం కాదు కదా, రన్స్ ఇవ్వడం అతని ఎఫెక్టివ్నెస్. నా వికెట్ తీయడం తీయకపోవడం కాదు, రన్స్ ఎన్ని ఇస్తున్నాడు అతని ఎఫెక్టివ్నెస్. అతని బౌండరీలు కొడుతున్నాను. ఇంతకుముందు అతనికి సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడేవారు. అతని 4 overs చాలా టైట్ గా ఉండేది. కానీ 3 matches నుంచి హీస్ గోయింగ్ ఫర్ రన్స్, హీస్ గోయింగ్ ఫర్ బౌండరీస్ అండ్ సిక్సెస్. సో అది మనకి చాలా వరీ కలిగిస్తుంది. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి ఫామ్ మనకి డెఫినెట్ గా ఈస్ బికమింగ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో అది మినహాయిస్తే ఐ థింక్ ఇట్స్ ఏ వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్. అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా 17 runs చేసినా కూడా అతని కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అది బౌలింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు అతను. ఆల్సో పిక్డ్ అప్ ఏ వికెట్. సో హార్దిక్ పాండ్యా ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. ఆల్రెడీ 2 50s ఉన్నాయి అతనికి వరల్డ్ కప్ లో. చాలా క్రూషియల్ స్టేజెస్ లో ఆ ఫినిషింగ్ రోల్ అతను కూడా చాలా బాగా నిర్వహిస్తున్నాడు. ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూటింగ్. కానీ మన నెంబర్ వన్ బౌలర్, నెంబర్ 1 బ్యాటర్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మనకి చాలా ఆందోళన కలిగిస్తుంది. అది మినహా ఐ థింక్ టీమ్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అభిషేక్ శర్మ గురించి చర్చ నడుస్తుంది సార్. అభిషేక్ శర్మను సెమీఫైనల్లోకి తీసుకోవడం అవసరమా అంటున్నారు. అతని ప్లేస్లో ఒక మంచి బౌలర్ని తీసుకుంటే మన బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది, ఇంకా పటిష్టం చేసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఓపెనింగ్ వస్తే బాగుంటుంది అని కూడా చెప్తున్నారు అభిషేక్ శర్మను పక్కన పెట్టి. ఎందుకంటే ఫీల్డింగ్ కూడా అంత బాగా చేయట్లేదు, క్యాచ్లు వదిలిపెడుతున్నాడు అని అంటున్నారు. ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫీల్డర్. అయితే అదే చెప్తున్నా కదా, అతని కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంది. దానివల్ల ఏంటంటే క్యాచ్లు వదిలేస్తున్నాడు. మామూలుగా అతను బౌండరీకి తరలించే బాల్స్ క్యాచ్లుగా వెళ్తున్నాయి. సో హీస్ లో ఆన్ కాన్ఫిడెన్స్. మీకు ఆడిన ఇప్పటివరకు అన్ని 5 innings ఆడినట్టున్నాడు. 5 innings లో అతను 6 innings ఆడాడు. 6 innings ఆడితే ఒక 50 మినహా 4 సార్లు ఫెయిల్ అయ్యాడు. సో ఇది కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం. డెఫినెట్లీ ఇస్ అ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. నన్ను అడిగితే అది మంచి డెసిషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి మనం ఆశించినంత ఫామ్ లో లేడు కాబట్టి మీరు అన్నట్టుగా అభిషేక్ పక్కన పెట్టి యూ కెన్ గో ఓపెన్ విత్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ అండ్ కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు రిస్ట్ స్పిన్నర్స్ ఆడడానికి వాళ్ళ బాల్ లోపలికి వస్తుందో బయటకు గుగ్లీస్ ని పికప్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇషాన్ మన కుల్దీప్ యాదవ్ కనుక టీంలోకి తీసుకొస్తే ఒక బ్యాట్స్మెన్ షాట్ అయినా కూడా మీకు మంచి బౌలింగ్ లో మీకు ఆ పదును అనేది వస్తుంది. మిడిల్ ఓవర్స్ లో మనం వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. సో అది ఒక గ్యాంబుల్ అవుతుంది, ప్లేయింగ్ విత్ జస్ట్ 7 batters, బట్ స్టిల్ వర్త్ టేకింగ్ అని నేను అనుకుంటున్నాను. సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా రాణించట్లేదు, నాకౌట్ మ్యాచ్ల్లో చేతులు ఎత్తేస్తున్నాడు అని అంటున్నారు. ఇప్పటి వరకు 5 వరల్డ్ కప్లు ఆడాడు, ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఒంటి చేత్తో గెలిపించిన ఇన్నింగ్స్ కూడా లేదు. ఇప్పుడు కెప్టెన్గా ఉన్నాడు టీమిండియాలో, కానీ కెప్టెన్గా ముందుండి పరుగుల వరద పారించాలి, కానీ తనే ముందే అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఫెవిలియన్ అని అంటున్నారు. ఇది మాట్లాడే వాళ్ళకి దే డోంట్ నో ది ఫ్యాక్ట్స్. లాస్ట్ 3 World Cups లో ఈజ్ వన్ ఆఫ్ అవర్ టాప్ స్కోరర్స్. ప్రతి వరల్డ్ కప్ లో పర్ఫామ్ చేశాడు. అన్ని మ్యాచ్లో అందరూ ఆడాలని లేదు కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అన్ని మ్యాచ్లో ఆడిన సందర్భం ఏం లేదు. సో అతను బాగా పర్ఫామ్ చేసి ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు ఆడారు? ఫస్ట్ మ్యాచ్ లో మనకి 6 wickets పోయినాయి, 70 for 6 ఎంతో ఇండియా టీం. అప్పుడు యుఎస్ఏ మీద మనకు ఒక చాలా చాలా అవమానకరమైన డిఫీట్ వచ్చి మనం వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా ఎంటర్ అయ్యి యుఎస్ఏ లాంటి చిన్న టీంతో ఓడిపోయే పరిస్థితి నుంచి అతను బయటపడేసి సింగిల్ హ్యాండెడ్ మ్యాచ్ గెలిపించాడు. తర్వాత ప్రతి మ్యాచ్ లో ఈస్ కంట్రిబ్యూటింగ్. అతను కంట్రిబ్యూట్ చేయండి ఏం లేదు. 20s 30s ఈస్ గెటింగ్. అతను ఏదో ఫెయిల్ అవుతున్నాడు, అభిషేక్ శర్మ లాగా డక్అవుట్ అవుతున్నాడు వరుసగానే, అది సింగిల్ డిజిట్స్ అవుట్ అవుతున్నాడు అని లేదు కదా. సో ఇదంతా మాట్లాడేవాళ్ళు వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. అభిషేక్ శర్మ పర్ఫార్మ్ వెల్ ఇన్ 2024. ఐ థింక్ సెమీఫైనల్లో హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ నాక్. ఫైనల్లో ఫెయిల్ అయ్యాడు, బట్ ఫైనల్లో తీసుకున్న క్యాచ్ కూడా మనకు తెలుసు కదా. అంతకుముందు ఈవెన్ 2022లో ఈజ్ ద టాప్ స్కోరర్ ఫర్ ఇండియా. సో అతను హీ హాస్ బిన్ పర్ఫార్మింగ్. అతను కూడా నిన్న మొన్నటిదాకా వరల్డ్ లో నెంబర్ 1 బ్యాటర్ ర్యాంకింగ్ ప్రకారం. అతని యావరేజ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ చాలా హైగా ఉంటుంది. హీస్ T20 స్పెషలిస్ట్. అతని గురించి మాట్లాడితే నాకు అర్థం కాదు. అండ్ హీస్ విన్నింగ్ మ్యాచెస్ ఆల్సో. కెప్టెన్ గా కూడా అతని పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఓవరాల్ లాస్ట్ 2 years నుంచి ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ T20 కెప్టెన్. సో మన సోషల్ మీడియాలో ఏంటంటే ఏదో మాట్లాడేస్తారు, ఏం తెలియకుండా. వాళ్ళకి ఏం తెలియదు, అసలు క్రికెట్ తెలియదు, ఫ్యాక్ట్స్ తెలియవు, స్టాట్స్ చూడరు. గూగుల్ కానీ ఏఎన్ కానీ అడిగితే వాళ్ళ స్టాట్స్ మొత్తం ఇస్తాయి, చూసుకొని మాట్లాడాలి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడి అసత్య ప్రచారం చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత టీంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అంటే ఇద్దరే సార్. ఒకరు బూమ్రా, ఇంకొకరు హార్దిక్ పాండ్యా. వీళ్ళు ఎప్పటి నుంచో ఆడుతున్నారు T20 క్రికెట్. ధోని కెప్టెన్సీలో కూడా వీళ్ళు ఆడిన పరిస్థితి. హార్దిక్ పాండ్యా సిచ్యువేషన్ తగ్గట్టు మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లట్లేదు. అంటే ఈజీగా అవుట్ అవుతాడని ముందే తెలుస్తున్న పరిస్థితి హార్దిక్ పాండ్యా ఆడుతుంటే ఫినిషింగ్ చేయడు అనేలా కనిపిస్తుంది అంటున్నారు సార్.
పెద్ద టీంల పైన. ఎవరు ఎన్ని మాట్లాడేది, ఎవరు చెప్తున్నారు ఇది? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా 2 50s చేశాడు, 2 50s చేశాడు. ఈవెన్ జింబాబ్వేకి అగేన్స్ట్ గా ఐ థింక్ 22 balls లో 50 చేశాడు. మనం 256 ఎంతో చేసాం. కానీ ఇంపార్టెంట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది అతనికి. ఇప్పుడు ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తాయి. విజాక్స్ కి వచ్చినట్టు 4 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తాయి. అంతకుముందు ఇంకొక 50 చేశాడు అగేన్స్ట్, ఐ డోంట్ రిమెంబర్, మేబీ అగేన్స్ట్ నమీబియా. కానీ అతను ప్రతి మ్యాచ్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు, క్యాచ్లు పట్టుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా విషయంలో ఎవరికి నాకు తెలిసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ రేస్ లో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఏ మ్యాచ్ ఇంపార్టెంట్ కాదు, ఏ మ్యాచ్ జింబాబ్వే మ్యాచ్ ఇంపార్టెంట్ కాదా? మనం సౌత్ ఆఫ్రికా ఓడిపోయిన తర్వాత 256 చేయడం, అతను చేసిన 50 ఏం ఉపయోగం కదా? అంటే జింబాబ్వే చిన్న టీం, బౌలింగ్ అంతా సాధారణమైన బౌలింగ్ ఉంటుంది అని అంటున్నారు. సాధారణమైన బౌలింగ్ అని ఎవరు చెప్పారు? వాటికి సాధారణమైన బౌలింగ్ అంటే నాకు అర్థం కాలేదు. సాధారణమైన బౌలింగ్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ రన్స్. ఈ వరల్డ్ కప్ లో బ్యాట్స్మెన్ ఆడుతున్న తీరులో హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ ని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎవరు సోషల్ మీడియాలో ఎవరు క్వశ్చన్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అలా చెప్పిన వాళ్ళు ఎందాక చెప్పినట్టుగా దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్రికెట్. హార్దిక్ పాండ్యా హస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఒక ఆల్రౌండర్, అలాంటి ఒక జెన్యున్ ఆల్రౌండర్ ఉండడం ఇండియన్ టీమ్ కి బ్యాలెన్స్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ఇట్ ఇస్ గ్రేట్ అసెట్. ఇట్స్ గ్రేట్ అసెట్ ఫర్ ఇండియన్ టీమ్. సో శామ్ కరన్ ఉన్నాడు ఇంగ్లాండ్ టీంలో, ప్రతి మ్యాచ్ లో రన్స్ కొడుతున్నాడు, ప్రతి మ్యాచ్ లో వికెట్స్ ఇస్తున్నాడు. బట్ హీఈస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ సమ్ ఇంపార్టెంట్, హీ మేడ్ సమ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఇంగ్లాండ్ విక్టరీ. సో అలాంటి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నా కూడా 2 50s చేస్తే, ఆడిన 6 మ్యాచ్లో 2 50s చేస్తే, ఫినిషర్ గా ఆడే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ దర్ షాట్స్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో కూడా 17 runs చేశాడు. ఈ షేర్డ్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ విత్ సంజు శాంసన్. ఆల్మోస్ట్ గెలుపు గడప దాకా తీసుకెళ్లాడు. లాస్ట్ లో ఒక షాట్ కాస్త మిస్క్యూ అయింది, అవుట్ అయ్యాడు. అది మినహాయిస్తే అతను చివరి దాకా తీసుకెళ్లాడు. ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ సంజు శాంసన్. హీ హ్యాడ్ హిస్ రోల్ ఇన్ దట్ విక్టరీ, ఖచ్చితంగా ఉంది. సో అది కాంట్రిబ్యూషన్ కదా. 17 runs చేసి 17 అని చూస్తారు తప్ప ఆ పార్ట్నర్షిప్ చూడండి, 30-35 runs పార్ట్నర్షిప్ ఉంది ఇద్దరి మధ్య. ఆ స్టేజ్ లో చాలా ఇంపార్టెంట్ అది. సో దానికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఐ హావ్ నో ఆన్సర్. ఐ కాంట్ ఆన్సర్ సచ్ క్వశ్చన్. సారీ. ఓకే. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ కి రిపోర్టర్ క్వశ్చన్ అడిగినప్పుడు తిలక్ వర్మ ప్లేస్ లో లేదా అలాగే ఇషాన్ కిషన్ ప్లేస్ లో, అభిషేక్ శర్మ ప్లేస్ లో, ఎవరి ప్లేస్ లోనైనా సంజు శాంసన్ ఈ టీంలోకి తీసుకునే అవకాశం ఉందా అని అడిగినప్పుడు నవ్వుతూ స్మైల్ ఇస్తూ సమాధానం ఇచ్చాడు అప్పుడు సూర్యకుమార్ యాదవ్. తర్వాత ఒక 2-3 మ్యాచ్లు పోయేసరికి ఇప్పుడు శాంసన్ టాప్ స్కోరర్గా ఉన్నాడు మొత్తం జరిగిన మ్యాచ్లు అన్నింటిలో ఇండివిజువల్గా. అండ్ మనకు చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడావని కూడా గెస్సర్ కూడా ఇచ్చాడు సంజు శాంసన్కి సూర్యకుమార్ యాదవ్. ఎలా అనిపిస్తుంది సార్? వాట్ సూర్యకుమార్ యాదవ్ సెడ్ ఈస్ 100% కరెక్ట్. అతను ఏమన్నారంటే, అడిగారు సంజు శాంసన్ ఆడిస్తారు. అప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? అభిషేక్ శర్మ డ్రాప్ చేయాలా, తిలక్ వర్మన్ డ్రాప్ చేయాలా అని అడిగాడు. ఎందుకంటే హీఈస్ బ్యాకింగ్ హిస్ ప్లేయర్స్. మీరు అక్కడ తన ప్లేయర్స్ని వెనకేసుకొస్తున్నాడు. అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా కూడా నేను అతను ఆడిస్తాను, అభిషేక్ శర్మ ఫెయిల్యూర్స్ మేము టాలరేట్ చేస్తాం, ఎందుకంటే అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని చెప్పి అతన్ని తన ప్లేయర్కి సపోర్ట్ ఇవ్వడం కోసం అలా మాట్లాడాడు. అలాగే తిలక్ వర్మ ప్లేస్లో తీసుకోనని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఇండియా ఒక టాక్టికల్గా ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆఫ్ స్పిన్నర్స్ మన మీద వికెట్స్ తీస్తున్నారు, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో ఓపెన్ చేయడం అనేది మనకి టాక్టికల్గా కలిసి రావట్లేదు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని చెప్పి సంజు శాంసన్ తీసుకొచ్చారు. విధంగా ఆ కారణంగానే సంజు శాంసన్కి అవకాశం వచ్చిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాన్ని సూర్యకుమార్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు అంతకుముందు సూర్యకుమార్ పర్ఫెక్ట్గా సంజు శాంసన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు, ఎంతో కాలంగా సపోర్ట్ చేస్తున్నాడు. మీరు లాస్ట్ టైం కేరళలో మనం న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడినప్పుడు సంజు శాంసన్ ఈజ్ బిగ్ స్టార్ ఇన్ కేరళ. ఎయిర్పోర్ట్లో అందరూ సంజు శాంసన్ చేస్తుంటే అతన్ని ఏదో చాలా సరదాగా అతనికి తప్పుకోండి చటా ఇస్ కమింగ్ అని చెప్పి అతన్ని మంచి వెల్కమ్ ఇవ్వడం కూడా చూసాం. సో సూర్యకుమార్ ఆల్వేస్ హస్ బీన్ సపోర్టింగ్ సంజు శాంసన్. ఈ మ్యాచ్ అయిన తర్వాత కూడా అతను తన హ్యాట్ చేసి ఈ బోర్డ్ బిఫోర్ సంజు శాంసన్. సో అతను తన ప్లేయర్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. మెయిన్లీ అతను మ్యాన్ మేనేజ్మెంట్, టాక్టికల్గా అందరూ మిస్టేక్స్ చేస్తారు క్యాప్టెన్స్, ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు పప్పులో కాలేస్తారు. కానీ సూర్యకుమార్ దగ్గర నాకు నచ్చే విషయం అంటే యాజ్ క్యాప్టెన్ హిస్ మ్యాన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. తన ప్లేయర్స్ని అందరూ కూడా ఒక బిగ్ బ్రదర్గా, బికాజ్ ఈస్ ఓల్డర్ దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా బాగా చూసుకుంటాడు. అందరితో చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అది చాలా మంచి అవసరం. డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత రిలాక్స్డ్గా మెయింటైన్ చేయడం. సో దాంట్లో అతను సంజు శాంసన్ ఏమి కించపరచడం కానీ తక్కువ చేయడం కానీ ఏం లేదు. అతను అనడం నేను ఎవరి ప్లేస్లో ఆడించాలి, బికాజ్ ఆల్రెడీ అక్కడ నాకు వేకెన్సీ లేదు.
బికాస్ సంజు శాంసన్ ఇస్ టాప్ ఆర్డర్ ప్లేయర్, బట్ ఐ కెనాట్ రీప్లేస్ అభిషేక్ శర్మ, ఐ కెనాట్ రీప్లేస్ తిలక్ వర్మ అని చెప్పి తన ఆల్రెడీ టీంలో ఉన్న ప్లేయర్స్ని వెనకేసుకొచ్చాడు. సంజు శాంసన్ పనికిరాడు, దే ఆర్ బెటర్ దాన్ హిమ్ అని ఏం చెప్పలేదు. వాళ్ళు ఆల్రెడీ టీంలో ఉన్నారు, వాళ్ళని నేను మార్చలేను, వాళ్ళకి నేను లాంగ్ రన్ ఇస్తున్నానని చెప్పాడు. అలాగే ఇప్పుడు సంజు కూడా లాంగ్ రన్ ఇచ్చారు, అతను వికెట్ కీపర్ గ్లోవ్స్ ఇచ్చేసి నువ్వు యూఆర్ గోయింగ్ టు బి ది వికెట్ కీపర్ ఫర్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అని అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అలాగే మిగతా ప్లేయర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు అందుకే కదా ఇప్పుడు అభిషేక్ శర్మని డ్రాప్ చేయలేదు, వాళ్ళు తిలక్ వర్మని డ్రాప్ చేయలేదు, కానీ సంజు శాంసన్ టీంలో అకామిడేట్ చేశారు. రింకు సింగ్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రింకు సింగ్ లేకపోవడం అది కూడా కారణమైంది. అంతే తప్ప వాళ్ళని ఎక్కువ చేసి తను తక్కువ చేయడం లాంటిది ఏమీ సూర్యకుమార్ యాదవ్ చేయలేదు. వాట్ హీ వాస్ ట్రైంగ్ టు డూ వాస్ టు బ్యాక్ హిస్ ప్లేయర్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది 11. సార్ ఈ 2026 ఐపీఎల్కి సంబంధించి సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. ధోని ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చాడంటారా సార్ ఈ T20 వరల్డ్ కప్ ముందుకు సంజు శాంసన్కి? ఎందుకంటే ఆ కామ్నెస్ కనిపిస్తుంది. ఇచ్చి ఉండొచ్చు, అతను మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు కదా, వాళ్ళందరూ సీనియర్స్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటాడు, తర్వాత ఇన్పుట్స్ కూడా ఇచ్చి ఉంటాడు. ధోని గురించి మనకు తెలియదు కదా, తెలియనప్పుడు మనం దాన్ని వ్యాఖ్యానించలేం. బట్ సంజు శాంసన్ హాస్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్. అతను కూడా తను చేసినప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే మీరు లెసన్స్, మీరు చేసిన తప్పుల నుంచి. ఎన్నో సందర్భాలు అతనికి అవకాశం ఇచ్చారు, 20s లేకపోతే ఒక 15-20 చేయడం, ఒక మెరుపులా మెరిసి అవుట్ అయిపోవడం, అలా కాకుండా ఇక్కడ అతనికి మంచి ఆపర్చునిటీ వచ్చింది. కొంత టైం తీసుకునే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చింది, టీంని కష్టాల నుంచి బయటపడే అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ చక్కగా ఉపయోగించుకున్నాడు, హెస్ బికమ్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. సో అలాంటి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అతని కెరీర్లో. అతను కూడా చెప్పాడు, ఎస్టర్డే వాజ్ మై గ్రేటెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి. సో దీన్ని ఉపయోగించుకొని ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మనకి ఒక మంచి T20 ప్లేయర్ దొరుకుతారు. ఎందుకంటే వీ నో హిజ్ ఎబిలిటీ, అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. అది కీపర్గా కూడా ఈజ్ వెరీ గుడ్. సో ఈ ఫార్మాట్లో ఎవరు కీపర్ అనే విషయాలు మనకు చాలా సందేహాలు ఉన్నాయి. రిషబ్ పంత్ని మనం ఎంతోమంది ట్రై చేసాం, జితేష్ శర్మని ట్రై చేసాం, ధ్రువ్ జురాని ట్రై చేసాం, ఇషాన్ కిషన్ ఇప్పుడు తాజాగా వచ్చాడు పిక్చర్లోకి. సో ఇంతమంది ట్రై చేసి మనం మిగతా ఫార్మాట్స్లో కంటే కూడా T20లో మనకి కీపర్ సరైన దొరకని పరిస్థితి. బట్ సంజు శాంసన్కి ఈ అవకాశం వచ్చిన తర్వాత తన టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకోవడానికి, పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడానికి అతనికి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్ కాబోతున్నాడు అని అంటున్నారు సార్, ఏం చెప్తారు? చెన్నై వాళ్ళు ముందే చెప్పారు అతను కెప్టెన్ కాదు, అతను ఋతురాజ్ని కంటిన్యూ. వాళ్ళు కూడా చెన్నై వాళ్ళు ఎప్పుడు కూడా ఆ లాయల్టీ ఫ్యాక్టర్ తర్వాత ఆ కంటిన్యూటీ ఉంటుంది. సో ఋతురాజ్ ఈజ్ గోయింగ్ టు బి కెప్టెన్. కెప్టెన్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఎందుకంటే లీడర్ అని. ఇప్పుడు ఆ టీంలో ధోని ఈజ్ ఆ లీడర్, సంజు విల్ బి a లీడర్, అంతే తప్ప వాళ్ళు కెప్టెన్సీ సంజు వచ్చాడు ఇప్పుడు మంచి అతని ఫామ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, భయంకరమైన ఫ్యాన్ బేస్. ఋతురాజ్ ఫ్యాన్ బేస్ సంజు శాంసన్తో పోలిసి అది తక్కువ. సో అండ్ ఈజ్ అ సౌత్ ఇండియన్, హీ స్పీక్స్ ఫ్లూయెంట్ తమిళ్, ఈజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్. సో అతన్ని క్యాప్టెన్ చేసేద్దాం అని చెప్పి అలాంటి దుందుడు నిర్ణయాలు ఏం తీసుకోరు. సో దే విల్ కంటిన్యూ విత్ రుతురాజ్ గైక్వాడ్, బట్ హీ విల్ బి ది ఫేస్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. ఒకసారి ధోని బహుశా ఈ సీజన్ తర్వాత రిటైర్ కావచ్చు. రిటైర్ అయిన తర్వాత ప్రతి టీంకి ఒక స్టార్ ప్లేయర్, ఒక ఫ్యాన్ బేస్ ని కంటిన్యూ, ధోని ఫ్యాన్ బేస్ సీమ్లెస్ గా ఇతనికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఐ థింక్ సంజు శాంసన్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. కెప్టెన్ ఎవరైనా ఉండొచ్చు. కెప్టెన్ ఇప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ నాట్ కెప్టెన్ ఆఫ్ ఇండియా ఫర్ ది లాస్ట్ 2-3 years, కానీ అతను లీడర్షిప్ కానీ అతని స్టార్ వాల్యూ కానీ ఆయన తగ్గలేదు, బట్ హీ కంటిన్యూస్ టు బి ది లీడర్ ఆఫ్ ది టీమ్. సో అలాగే సంజు శాంసన్ కూడా సిఎస్కేలో లీడర్గా ఉంటాడు. కెప్టెన్ విల్ బి రుతురాజ్ ఈక్వల్ ఈజ్ నో మీన్ ప్లేయర్, చాలా మంచి ప్లేయర్. అన్ఫార్చునేట్లీ అతను కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో రెగ్యులర్గా ఛాన్సెస్ రావట్లేదు, బట్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్. సో అలాంటి ఇద్దరు మంచి ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ ఉండడం అనేది ధోని రిటైర్ అవబోతున్న స్టేజ్లో వాళ్ళకి చాలా మంచి శుభసూచకం. ఆ టీంకి ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్గా జరుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ధోని చెప్తేనే సంజుని చెన్నై సూపర్ కింగ్స్కి తీసుకొచ్చారు అని అంటున్నారు సార్. యా, నాట్ ఓన్లీ ధోని నిర్ణయం అక్కడ ఎక్కువ ఉంటుంది. ధోనిని అంటే దే వాంటెడ్, అంటే ధోని తర్వాత ఆ టైప్ ఆఫ్ ఆరా, ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండే ప్లేయర్ అంటే సంజు శాంసన్ ఆర్ రిషబ్ పంత్, కీపర్, బ్యాట్స్మెన్, ఫినిషర్. సో అలాంటి ప్లేయర్ కాబట్టి వాళ్ళు దే వాంటెడ్ సంజు వెరీ బ్యాడ్లీ అండ్ దే గాట్ హిమ్. సో వాళ్ళకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ దొరికాడు. సో ధోని కూడా ఇప్పుడు చాలా నిశ్చింతగా అతను యాక్టివ్ క్రికెట్ నుంచి రిటైర్ విల్ బీ విత్ సిఎస్కే, బట్ హీ కెన్ నౌ సే దట్ ఈ సీజన్లో చెన్నైలో నేను లాస్ట్ మ్యాచ్ ఆడతానని చెప్పాడు కాబట్టి చెన్నైలో లాస్ట్ మ్యాచ్ ఆడి అతను తప్పుకుంటే అతని ప్లేస్ని సంజు ఫిల్ చేస్తాడు. అంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది టీమ్ అతను ఫిల్ చేసే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇక మార్చి 5వ తారీఖున జరగబోయే సెమీఫైనల్ 2026 T20 వరల్డ్ కప్
సెమీఫైనల్లో భాగంగా ఇండియా అలాగే ఇంగ్లాండ్ తలబడిపోతున్నాయి వాంఖేడే స్టేడియంలో. ఫేవరెట్ ఏదనుకుంటున్నారు సార్, ఇంగ్లాండా ఇండియానా? డెఫినెట్లీ ఇండియా ఇస్ అ ఫేవరెట్. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏ మ్యాచ్ కూడా కన్విన్సింగ్ గెలవలేదు. దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు ఫామ్ లో లేరు. బట్లర్ అయితే హారిబుల్ ఫామ్ లో ఉన్నాడు. సాల్ట్ కూడా పెద్దగా ఆడింది లేదు, బెత్తెల్ ఆడింది లేదు. ఓన్లీ విల్ జాక్స్ ఫామ్ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. తర్వాత శామ్ కరన్ ఇస్ డూయింగ్ వెల్. వాళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు పెద్దగా వాళ్ళకి పర్ఫామ్ చేసింది లేదు. వాళ్ళ కెప్టెన్ కూడా ఒక సెంచరీ చేశాడు, బట్ హీఈస్ ఆల్వేస్ సస్పెక్ట్ అగేన్స్ స్పిన్, హ్యారీ బ్రూక్. అండ్ ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ వాళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఆ టీమ్ కి దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇండియా లాంటి ఒక క్వాలిటీ అపోజిషన్ కి అగేన్స్ట్ గా వాళ్ళు అంత గొప్పగా పర్ఫామ్ చేస్తారని నేను అనుకోండి. సో వాళ్ళు చిన్న చిన్న టీమ్స్, నేపాల్ లాంటి టీమ్ కి అగేన్స్ట్ కూడా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ జర్నీ టువర్డ్స్ సెమీఫైనల్ వాళ్ళు అన్బీటన్ గా వచ్చినా కూడా వాళ్ళు అంత డామినేటింగ్ గా ఏం గెలవలేదు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ అన్నారు. సెమీఫైనల్లో ఈ బౌలింగ్ సరిపోతుందా? అలాగే ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్ళాలి ఇంగ్లాండ్ పైన మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలంటే? అదే మన కుల్దీప్ యాదవ్ హెడ్ ఆఫ్ అభిషేక్ శర్మ మన బౌలింగ్ స్ట్రెంథన్ అవుతుంది. బట్ టీమ్ రిస్క్ చేస్తారా లేదా అని చూడాలి. ఒక బ్యాట్స్మెన్ షార్ట్ గా ఆడతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా టైం ఉంది కాబట్టి ఐ థింక్ టీమ్ విల్ టేక్ డెసిషన్. అక్కడ పిచ్ ని బట్టి స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉందా లేదా ఏంటి అనేది కూడా మనం వాళ్ళు చూసి అక్కడ డెసిషన్ తీసుకుని, అక్కడ రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కూడా టర్న్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్ ఆఫ్ ది పిచ్ అండ్ డ్యూ ఫ్యాక్టరీ ఇలాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. మరో సెమీఫైనల్లో, మొదటి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తలబడబోతున్నాయి 4వ తారీఖు, మార్చి 4వ తారీఖు. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? ఏది గెలుస్తుందని చెప్పలేం, కానీ డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికా హ్యాస్ బెటర్ ఛాన్సెస్. ఎందుకంటే ఆ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, టికింగ్ ఆల్ ద బాక్సెస్. బ్యాట్స్మెన్ అందరు ఫామ్ లో ఉన్నారు, బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, ఫీల్డింగ్ చాలా అద్భుతంగా చేస్తారు. మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ సౌత్ ఆఫ్రికా. న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్, బట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ అ బెటర్ సైడ్ కంపేర్ టు న్యూజిలాండ్ అని అనుకోవాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నుంచి ఫేవరెట్ ఇండియా, అక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా. మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్ జరగబోతుంది నరేంద్ర మోదీ స్టేడియంలో అని అంటున్నారు మీరు. చెప్పకుండా అంటే మనం ఒరిజినల్ గా కూడా అలాగే అనుకున్నాం. ఎందుకంటే ప్రీ టోర్నమెంట్ ప్రకారం కూడా ఇదే రకమైన సిచ్యుయేషన్ మనం అనుకున్నాం. మనం చెప్పలేం, అంటే T20 ఫార్మాట్ లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ఫార్మ్, ఐ థింక్ ఈ రెండు టీమ్స్ మళ్ళీ వరుసగా రెండోసారి ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ సార్, మాతో జాయిన్ అయినందుకు. అంటే మంచి విశ్లేషణ ఇచ్చారు మీరు మాకు. అంటే టీం సమిష్టిగా ముందుకెళ్తుంది టీమిండియా. కొట్టిన 8 రన్నులైనా టీం గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పారు మీరు. అలాగే ఈ నాకౌట్లో, వరల్డ్ కప్ లాంటి స్టేజెస్లో ప్రతి మ్యాచ్లో ప్లేయర్ ఆడాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒక మ్యాచ్ ఆడతారు, ఒక మ్యాచ్ ఆడలేరు. అట్లని వాళ్ళ సిచ్యువేషన్ని మనం తక్కువగా అంచనా వేయద్దు అని మీరు చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా టీమిండియా ఫైనల్కి వెళ్తుంది అని కూడా చెప్తున్నారు. అటువైపు నుంచి సౌత్ ఆఫ్రికా వస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మాతోటి ఈ చర్చలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.